హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ అండి. ఈ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట తోటకూరను తీసుకొని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. దీనిలోకి ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 2 రేకల చింతపండు ఇలా కడిగి వేసుకోండి. ఉడికించుకోవడానికి తగినన్ని వాటరు. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఇలా స్టవ్ మీద పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. 4-5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని ప్రెషర్ పోయాక ఇలా మూత తీసి పప్పు గుత్తితో కానీ మేషర్తో కానీ మెదుపుకోవాలండి. దీనిలోకి సరిపోయినంత ఉప్పు వేసుకొని మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని పోపు వేసేసుకున్నామండి. ముందుగా పోపు కళాయి పెట్టుకొని దీనిలోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిపప్పు, సాయమినపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఈ పోపుని తోటకూరలో వేసేసుకోవడమేనండి. ఇలా వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching.